పార్టీలకు వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మన సాయి ఈశ్వరాచారి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఈ యొక్క అగ్రకులాల పార్టీలకు వ్యతిరేకంగా మనం ఈరోజు నిరసన కార్యక్రమం భూపాలపల్లి జిల్లాలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలను కూడా తీర్మానం గారిని కొనసాగించకుండా ఈరోజు అక్రమంగా పోలీసులను అక్కడ పెట్టి తీర్మానం గారిని నిర్బంధించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మరో తెలంగాణ ఉద్యమంలాగా ఈ బీసీ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఒక అగ్నిగుండంలాగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాగుతుంది. దానికి ఉన్నటువంటి ఏదైతే ఏకైక ముఖ్య బలమైనటువంటి తీర్మాన్ మల్లన్న గారిని అణిచివేయడానికి ఏదైతే తీర్మాన్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి ప్రజలందరినీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఐక్యం చేస్తూ ఆయన ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలికే క్రమం లోపల ఈరోజు తీర్మాన్ మల్లన్న గారిని ప్రివెంటివ్గా హౌస్ అరెస్ట్ చేయడం, దీన్ని భూపాలపల్లి జిల్లాగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని అణగదొక్కడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఈ ఉద్యమాల్ని ఏ శక్తులు అడ్డుకున్నా కూడా ఆగలేదు. ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమాలు కానీ ప్రజా ఉద్యమాలను ఏ శక్తులు కూడా అడ్డుకోవు. ఈరోజు హెచ్చరిస్తున్నాం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ పార్టీల వైఖరేంది, ఈ బీసీల నేతల వైఖరేంది మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే బీసీల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీర్మాన్ మల్లన్న. ఈరోజు తీర్మాన్ మల్లన్నను నిర్బంధించడం వల్ల ఈరోజు వేలాది లక్షలాది మంది తీర్మాన్ మల్లన్నలు రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ యొక్క వైఖరిని మార్చుకొని బీసీ ఉద్యమం పట్ల మీ వైఖరి ఏందో తెలియజేయాలని భూపాలపల్లి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా ర్యాలీగా వచ్చి ఈరోజు రోడ్డు నిర్బంధం చేసి ఈ యొక్క పార్టీలకు వ్యతిరేకంగా నినాదం చేయడం జరిగింది. జై సాయి ఈశ్వరాచారి, జోహార్ జోహార్, జోహార్ జోహార్.